శ్రీ గోవిందరాజస్వామి వారి పుష్కరిణి. ఇది శ్రీమద్ రామానుజాచార్యులచే ప్రతిష్ఠించబడిన గోవిందరాజస్వామి వారి ఆలయ ముఖద్వారం. శిల్పకళా వైభవం ఉట్టిపడుతున్న దశావతార దృశ్యాలు. ధ్వజస్తంభం, శ్రీ కోదండరామాలయ ముఖద్వారం. జయస్తంభం, తిరుమలకు పోయే మార్గంలో ఉన్న మనోహర జలపాతం. దీనిని కపిలేశ్వర స్వామి తీర్థం అంటారు. ఇదే తిరుపతిలో ఉన్న ఏకైక శివాలయం. ఇది తిరుచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారి పద్మ సరోవరం. ఈ సరోవరమందల ఒక పద్మమునందే అమ్మవారు ఉద్భవించి పద్మావతి పేరిట స్వామివారికి అర్ధాంగయిందని పురాణాలు చెబుతున్నాయి. పద్మావతి అమ్మవారి ఆలయ ముఖద్వారం. అమ్మవారి దర్శనార్థమై వేచి ఉన్న భక్త సమూహం అమ్మవారి సన్నిధిలో శుభకార్యాలు జరుపుకోవడానికై దేవస్థానం వారిచే నిర్మించబడిన కళ్యాణ మండపములు.